హాయ్, నా పేరు శ్రీధర్. ఇంతకుముందు వీడియోలో మనం బేసిక్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ బేసిక్స్ ఉపయోగిస్తూ టాప్ వైట్ లేయర్ ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. టాప్ వైట్ లేయర్ సాల్వ్ చేయాలంటే ముందుగా సెంటర్ పీసెస్ని మ్యాచ్ చేస్తూ ఇక్కడ వైట్, ఇక్కడ గ్రీన్, అలాగే ఇక్కడ వైట్, ఇక్కడ రెడ్, అలాగే ఇక్కడ వైట్, ఇక్కడ బ్లూ, అలా మొత్తం సెంటర్ పీసెస్ మ్యాచ్ చేస్తూ టాప్ ప్లస్ ఆకారం వచ్చేలా చూసుకోవాలి. సో అలా చేయాలంటే ముందుగా ఇక్కడ మనకి వైట్, ఇక్కడ బ్లూ. సో వైట్ అండ్ బ్లూ పీస్ ఎక్కడ ఉందో సెర్చ్ చేసుకోవాలి క్యూబ్లో. అది ఎక్కడ ఉంది? సో మనకి వైట్ అండ్ బ్లూ పీస్, సో టాప్లో వైట్ లేయర్ ఎలాగే ఉంచుకొని వైట్ అండ్ బ్లూ సెర్చ్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఉంది. సో ఈ పీస్ని మనం ఇలా రొటేట్ చేసుకొని కిందకి పెట్టుకొని మనకి బ్లూ సెంటర్ పీస్ ఎక్కడ ఉందో మ్యాచ్ చేసుకొని ఇలా ఇప్పుడు పైకి తీసుకోవాలి. సో కానీ మనకి ఇప్పుడు ఇది బ్లూ అండ్ వైట్ ఆపోజిట్లో ఉంది కాబట్టి దీన్ని జస్ట్ ఇలా సైడ్కి ఫ్రంట్ ఇన్వర్స్ చేస్తూ అలాగే దీన్ని ఇలా పైకి అనుకొని ఇలా మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూ అండ్ వైట్ మ్యాచ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు మనకి బ్లూ అండ్ ఆరెంజ్ పీస్ ఇక్కడ ఉంది. సో మనం దీన్ని ఫస్ట్ ఇది ఆపోజిట్ ఇప్పుడు ఇలా పైకి చేయడం వల్ల సేమ్ అలానే వస్తుంది కాబట్టి ముందుగా దీన్ని ఇలా డౌన్ చేసుకొని దీన్ని ఇలా అనుకొని ఇక్కడ మ్యాచ్ చేసుకొని ముందుగా సో ఇప్పుడు పైకి అనుకున్నాం మనం. ఇప్పుడు బ్లూ అండ్ వైట్ అండ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. అలాగే వైట్ అండ్ గ్రీన్ పీస్ ఎక్కడ ఉంది? సర్చ్ చేసుకోండి క్యూబ్లో. ఇక వైట్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉంది. సో మనకి ఈ పీస్ ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి రావాలి. సో మనం దీన్ని ముందుగా ఇట్లా కిందకి అనుకొని దీన్ని గ్రీన్కి మ్యాచ్ చేసుకొని ఇక్కడ మనకి ఇది బ్లూ అండ్ వైట్ డిస్టర్బ్ అయింది కాబట్టి మళ్ళీ దాన్ని యాస్టీస్గా ప్లేస్లో పెట్టుకొని దీన్ని ఇలా పైకి అనుకుంటాం. కానీ ఇక్కడ సేమ్ ఇంతకుముందు ఛాలెంజ్ లాగానే వైట్ అండ్ గ్రీన్ మిస్ మ్యాచ్ అయింది కాబట్టి ముందుగా ఇప్పుడు మనం దీన్ని ఇలా రొటేట్ చేయడం వల్ల ఇక్కడ బ్లూ అండ్ ఆరెంజ్ డిస్టర్బ్ అవుతుంది. సో అలా అవ్వకుండా ముందుగా దీన్ని ఇలా సైడ్కి పెట్టుకొని పైన ఉన్న వాటిని అలాగే సైడ్కి పెట్టుకోవాలి. అలాగే దీన్ని ఇలా పైకి రొటేట్ చేసి ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ వైట్ గ్రీన్, ఇక్కడ బ్లూ ఆరెంజ్ ఏమీ డిస్టర్బ్ అవ్వవు అనమాట. సో ఇంకొక మిగిలింది మనకి వైట్ అండ్ రెడ్ పీస్ ఇక్కడ ఉంది. సో దీన్ని జస్ట్ ఇలా పైకి అనుకుంటే ఇలా మ్యాచ్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు వైట్ లేయర్లో ప్లస్ విత్ సెంటర్ పీసెస్ మ్యాచ్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనం కార్నర్స్ చేయాలంటే ఇక్కడ మనకి వైట్, రెడ్ అండ్ బ్లూ ఈ కార్నర్ పీస్ ఎలా ఉండాలంటే ఇక్కడ వైట్, ఇక్కడ రెడ్, ఇక్కడ బ్లూ మ్యాచ్ అవ్వాలి. సో మనకి వైట్, రెడ్ అండ్ బ్లూ ఉన్న పీస్ ఎక్కడ ఉంది? సర్చ్ చేసుకోండి. ఏదో కార్నర్కి ఉంటుంది. మనకి వైట్, రెడ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో వైట్, రెడ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది పీస్ మనకి ఎక్కడికి రావాలి? ఇక్కడ మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి రావాలి. సో ముందుగా మనం దీన్ని ఇలా కిందకి అనుకొని ఇప్పుడు ఇక్కడికి రావాలంటే దీన్ని ఫస్ట్ ఇలానే కిందికి అనుకొని ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ ఈ పీస్ ఇక్కడ మ్యాచ్ అవ్వాలి కానీ అవ్వలేదు. సో దాన్ని మళ్ళీ ఇలా సైడ్కి అనుకొని దీన్ని ఇలా పైకి అనుకోవాలి. ఇక్కడ ఇది డిస్టర్బ్ అయింది కాబట్టి దీన్ని ఇలా పైకి అనుకోవాలి. ఇప్పుడు ఆ పీస్ ఎక్కడుంది? మనకి వైట్, రెడ్ అండ్ బ్లూ ఇక్కడ ఉంది. సో దీన్ని మళ్ళీ ఇలా సైడ్కి పెట్టుకొని ఇలా కిందికి అనుకొని ఇక్కడ మ్యాచ్ అయ్యేంత వరకు రొటేట్ చేసుకోవాలి. అలానే బ్యాక్ సైడ్, రైట్ ఆఫ్, మళ్ళీ డౌన్ రివర్స్ అండ్ అగైన్ రిపీట్ ద సీక్వెన్స్. సో ఇప్పుడు మనకి వైట్ మ్యాచ్ అయింది, బ్లూ మ్యాచ్ అయింది. సో ఇలా పైకి అనడం వల్ల రెడ్ మ్యాచ్ అవుతుంది. సో వన్ కార్నర్ పీస్ ఇప్పుడు మనకి మ్యాచ్ అయింది. అలాగే మిగతా కార్నర్స్ కూడా మ్యాచ్ చేసుకోవాలంటే ఇప్పుడు వైట్, బ్లూ అండ్ ఆరెంజ్ పీస్ ఎక్కడ ఉంది? మనకి ఇక్కడ ఉంది. సో ఈ పీస్ ఇక్కడికి రావాలి అంటే ముందుగా మనం దీన్ని ఒక సైడ్కి ఇక్కడ ఇలా ఎల్ షేప్లో పెట్టుకోవాలన్నమాట. ఈ పీస్ ఇక్కడికి రావాలంటే ముందు ఈ పీస్ ఇక్కడ బాటంలో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్నప్పుడు మనం దీన్ని జస్ట్ ఇలా ఒకసారి కిందికి అనుకొని ఇక్కడ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. సో వైట్ మ్యాచ్ అయింది, ఆరెంజ్ మ్యాచ్ అయింది. సో ఈ బ్లూ ఇదే పైకంటే ఇక్కడ మ్యాచ్ అయిపోతుంది. అలాగే మనకి వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ ఎక్కడ ఉంది పీస్? ఇక్కడ ఇది కాదు. సో మనకి వైట్, ఆరెంజ్ అండ్ గ్రీన్ పీస్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. సో కాకపోతే సీక్వెన్స్ తప్పు ఉంది. సో వైట్, గ్రీన్ అండ్ ఆరెంజ్ ఈ పీస్ ఇక్కడికి రావాలి. సో ముందుగా మనం దాన్ని ఇలా డౌన్ చేసుకొని దీన్ని ఇలా ఇక్కడ ఎల్ షేప్లో ఉండేలా చూసుకోవాలి. అలాగే ఇక్కడ డిస్టర్బ్ అయింది కాబట్టి దీన్ని ముందుగా ఇలా పైకి అనుకుందాం. ఇప్పుడు వైట్, ఆరెంజ్, గ్రీన్ ఈ పీస్ ఇక్కడికి రావాలి. సో దాన్ని మనం సేమ్ రైట్ ఇన్వర్స్
డౌన్, ఇక్కడ మ్యాచ్ అయింది. సో అప్ చేసుకుంటాం ఇలా. ఇప్పుడు చూడండి వైట్ లేయర్ మొత్తం సాల్వ్ అయిపోయింది విత్ ఇక్కడ సెంటర్ పీస్ ఆల్సో మ్యాచ్ అయ్యాయి. ఇది వైట్ లేయర్ సాల్వ్ చేసే విధానం.